పాలమూరు జిల్లాలోనూ మంచు దుప్పటి కమ్మేసింది. రోడ్లపై దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో రహదారులు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బస్వరాజు అందిస్తారు. గత వారం రోజుల నుంచి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంచు ప్రభావం అత్యంత దారుణంగా ఉంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్లలో ఉన్నాం. జడ్చర్లలో 2 హైవేలు కలిసే ప్రదేశం ఇది. ఇక్కడ మనకు చూస్తున్నాం రోడ్డు పైన ఎటువంటి వాహనాలు కూడా ఇక్కడ అంటే దగ్గరికి వచ్చే వరకు కూడా వాహనాలు కనిపించని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. హైవేలో కావచ్చు, లోకల్ రోడ్లలో కావచ్చు, ఎక్కడైనా సరే వాహనాలు ఒకటికొకటి గుద్దుకోవడం, ఢీకోవడం సర్వసాధారణం అయిపోయిన పరిస్థితి. నిన్న బాలనగర్ దగ్గర 6 వాహనాలు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. అదేవిధంగా 3 రోజుల క్రితం కూడా హన్వాడ మండలం ఇబ్రాహీంబాద్ వద్ద కూడా ఒక బస్సు అంటే రోడ్డు దాటి ఒరిగిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి గాయాలు కానీ జరగలేదు. అంటే డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించడంతో కొద్ది ప్రమాదాలతోనే బయటపడడం జరిగింది. అయితే వాహనాలు మాత్రం భారీగా దెబ్బతిన్నాయి. మనం ఇప్పుడు మంచు ప్రభావం అదేవిధంగా ఉష్ణోగ్రతల పరిస్థితి మనం ఒకవేళ గమనించినట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కేవలం 10 డిగ్రీల సెల్సియస్ నుంచి 12 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంది. ఇవాళ మనకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కనిష్టంగా నమోదైంది. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 12.4 డిగ్రీల ఉష్ణోగ్రత, అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత, నారాయణపేట జిల్లాలో 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా వనపర్తిలో కాస్త మెరుగ్గా 14 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తానికి ఇప్పుడు దాదాపు 8 గంటలు కావస్తున్నా కూడా ఇట్లాంటి పరిస్థితి నెలకొంది. పూర్తిగా అంటే మంచుతో హైవేలు కవర్ అయ్యి ఎటువంటి విజిబిలిటీ లేదు, అంటే జీరో విజిబిలిటీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వాహనాలు కనిపించని పరిస్థితి ఇక్కడ నెలకొంది. మొత్తానికి వాహనదారులు ఏదైతే జాగ్రత్తలు వహించకపోతే మాత్రం ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం కష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బస్వరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్నగర్.